అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులందరికీ ఇక్కడ ఇచ్చేసినందుకు నా కృతజ్ఞతలు. నన్ను కొంచెం ఈ మధ్య కొంచెం ఎక్కువ చూస్తున్నారు, కొంచెం క్షమించండి. 2 సినిమాలు ప్యారలల్గా ప్రమోట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు జరగలేదు అనుకుంటా నాకు. సో ఎనీవే, ఈ సినిమా మహేంద్రగిరి వారాహి. ఈ జర్నీ ఆల్మోస్ట్ ఒక 2.5 years క్రితం జరిగింది. సంతోష్ నేను సబ్జెక్ట్ ఓకే చేశాక, కొన్ని చర్చల తర్వాత ఓకే చేశాక ఒక స్టేజ్ ఆగిపోయింది. ఆగిపోవటం అంటే ఆగిపోవటం అనకూడదు. వీ నీడెడ్ అ ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ ఒక బడ్జెట్ కానివ్వండి, ఒక లెవెల్లో మౌంట్ చేసే ప్రొడ్యూసర్స్ మాకు అవసరం. అందుకే మా ఫస్ట్ ప్రొడ్యూసర్స్ కాదు, మా ఫస్ట్ ఆప్షన్తో మేము వద్దనుకుని we waited and thankfully Madhu garu and Lakshman garu joined us and మాకు అవసరమైన ఆర్థిక సహాయం అండ్ ప్లానింగ్ సహాయం అంతా ఇచ్చారు ఈ సినిమాని కరెక్ట్గా మౌంట్ చేయడానికి. అండ్ ఈ సినిమాకి అది అవసరం. ఖచ్చితంగా మీరు ట్రైలర్లో చాలా ట్రైలర్ని టీజర్ని ఇంత హిట్ చేసినందుకు, ఇంత వైరల్ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇది మీరు చూసింది దాంట్లో జస్ట్ గ్లింప్స్ మాత్రమే. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, చాలా ట్విస్ట్లు ఉన్నాయి, ఊహించని సన్నివేశాలు ఉన్నాయి, ఊహించని మలుపులు ఉంటాయి. సో ఇవన్నీ కూడి మీ ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో మేము త్వరలో September 11th ఒఫిషియల్గా ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ అ గుడ్ ఇనఫ్ టైమ్, 1 month, అండ్ వీ ప్రామిస్ యూ టు ద ఆడియన్స్ దాన్ని మా ప్రోడక్ట్ని ఇంకా చెక్కి, ఇంకా పాలిష్ చేసి కరెక్ట్గా మీ ముందు September 11th తీసుకొస్తాం. అండ్ మీ అందరూ ట్రస్ట్ మీ, యూ విల్ బీ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ. మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్న నమ్మకం. ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్, ముఖ్యంగా నా దర్శకుడు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ మిగతా వాళ్ళందరూ పేరున. ఐ డోంట్ వాంట్ టేక్ too much time and we'll see you soon in the future, in the near future for more promotional events. Thank you all and for coming and supporting us. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా ప్రతినిధులకి, మిత్రులకి అందరికీ పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మధు సార్, లక్ష్మణ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను నమ్మారు, అంతే సుమంత్ గారు నమ్మారు, మా టెక్నీషియన్స్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్ అండ్ సుమంత్ గారు, అన్నగారు, సత్యసాయి శ్రీనివాస్ గారు, అంజీ, మీనాక్షి మ్యామ్, మంజు భార్గవి గారు, వంశీ గారు, అలీ గారు, అందరూ సూర్య గారు, ఎవ్రీవన్ ఎవరెవరైతే యాక్ట్ చేశారో అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. September 11th మూవీ రిలీజ్ అవుతుంది. టీజర్కి మించి ఇక ముందు వచ్చే కంటెంట్ అద్భుతంగా ఉండాలి అని దాని గురించి మరింత ఫోకస్డ్గా, మరింత బాధ్యత పెరిగింది. అంతే, టీజర్కి మించి అద్భుతంగా మీకు ఆ కంటెంట్ని మీ దగ్గరికి చేరవేస్తాము. వారాహి అమ్మవారి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. అతి త్వరలో థియేటర్స్లో కలుస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Good morning, everyone. Thank you for coming here. And this is my second film with Santosh. And many thanks to my producer Madhu sir, Sumant sir, Meenakshi for giving this opportunity. Thank you. అందరికీ నమస్కారం అండి. జగన్మాతృ సైన్యాధికారిని, శంఖచక్ర పాశాంకుశధారిణి అంటారు అమ్మవారిని. అలాంటి వారాహి అమ్మవారి పేరు మీద సినిమా తీసి మన సంతోషు, మధు అండ్ లక్ష్మణ్ గారు అదృష్టవంతులు అయితే, అమ్మవారి పేరు మీద ఉన్న సినిమాలు నటించినందుకు మా నటులందరం కూడా అదృష్టవంతులమే. అమ్మ ఖచ్చితంగా ఆశీస్సులు ఇస్తుంది. సంతోష్, మధు గారు కొంచెం కౌంటింగ్ మెషిన్లో కొనుక్కోండి, చేతితో లెక్క పెట్టడం కష్టం అవుతుంది. సో ఇది సుమంత్ గారితో నా 4వ సినిమా, వారికి కూడా గుర్తుండకపోవచ్చు. నేను సుబ్రహ్మణ్యపురం, తర్వాత కపటదారి, సీతారామన్ కూడా వారున్నారు, నేను కూడా పక్కన ఉన్నాను ఎక్కడో. ఇది 4వ సినిమా. సో దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే సంతోష్ జాగల్పూడి 3వ సినిమా దర్శకత్వం, సుబ్రహ్మణ్యపురం, లక్ష అండి. ఇది 3 సినిమాల్లో నటించిన నటుడిగా ఇంకా ఆయనకి అబ్బాయికి ఆస్థాన విద్వాంసుగా మారుతుందని అనిపిస్తుంది. కానీ కొంచెం వాళ్ళు సూట్ వేసుకొచ్చాను, నెక్స్ట్ సినిమాలు ఇవ్వనన్నాడు. మరి దానికేం లాజిక్ కనుక్కోవాలి. ఈ మధ్య 100 కోట్ల సినిమాల్లో ఎక్కువ సినిమాలు నటించడం వల్ల కొత్త బట్టలు కొనుక్కున్నాను అంతే, పెద్దగా స్టైల్ కొట్టడానికి కాదు. సో దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అండ్ మధు రంగమార్తాండ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడు ఒక మాట ఖచ్చితంగా చెప్తాను, దర్శకుడు, నిర్మాత యొక్క అభిరుచులు, వాళ్ళ వ్యక్తిత్వాలే సినిమాలుగా మారతాయి.
రాజశ్యామల అని ఒక పేరుతో ఒక ప్రొడక్షన్ హోమ్ పెట్టి రంగమార్తాండ సినిమా తీసిన మధు, అలాగే ఎన్నో సినిమాలని ఫైనాన్స్ చేసి దగ్గరుండి నడిపించి నిర్మాతగా ఉన్న లక్ష్మణ్ గారు తీస్తున్న సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సో సహనటులకి అందరికీ ఉన్న ధన్యవాదాలు తెలియజేస్తూ సుమంత్ గారికి, అదేవిధంగా మధుకి, సంతోష్కి, లక్ష్మణ్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మవారి కృప అందరి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. డబ్బులు లెక్కెట్టుకోవడానికి రెడీగా ఉండండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంత్ గారు, మీకు తెలియదేమో, గోదావరి ఆడియో రిలీజ్కి వచ్చి నన్ను వెనక్కి పంపించేసిన వాళ్ళలో శేఖర్ గారి టీం. ఆ తర్వాత నా ఫస్ట్ ఫిల్మ్ శేఖర్ గారితో చేయటం, ఇన్ని సంవత్సరాల తర్వాత మీతో చేయటం రియలీ వెరీ హ్యాపీ అండి. రంగమార్తాండ సినిమా దగ్గర నుంచి నాకు మధు గారి పరిచయం. ఆ సినిమాలో చేయాల్సింది ఫర్ సమ్ రీజన్స్ కుదరలేదు, బట్ మళ్ళీ గుర్తుపెట్టుకుని పిలిచారు. చాలా థ్యాంక్స్ అండి మధు గారు. సంతోష్, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఇతను. అందరికీ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఈ సినిమా బాగుంటే బాగుంటుంది, ఆడియన్స్ ఆదరిస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆబ్వియస్గా ఈ సినిమాకి మాకు కూడా అది ఉంది. దాంతోపాటు ఒక చిన్న ఎడిషన్ ఏంటంటే, ఈ సినిమా ఆల్రెడీ చాలా మంచి సినిమా, మా అందరికీ తెలుసు. ఇది ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే పెద్ద సక్సెస్ అవుతుంది. సో ఆ పాజిటివిటీతో ఉన్నాం. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ కూడా ఇదే ఫీలింగ్ ఉంది. ఇది సెప్టెంబర్ 11న ఆడియన్స్ కూడా తెలుస్తుంది. ఐ విష్ దిస్ ఫిల్మ్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. अंदर की नमस्कारम, जय वाराही माँ। ये जो मूवी हमने की है, इस मूवी में हमने बहुत मेहनत की है। और हमारी टीम, हमारे डायरेक्टर, प्रोड्यूसर, सारे आर्टिस्ट ने बहुत मेहनत की है। तो प्लीज़ आप जाके देखिएगा, बहुत अच्छी मूवी आई है। थैंक यू। Very memorable gathering because we all got together here to celebrate the making of the movie Rajamartanda Varahi. ఎన్నో డివైన్ సినిమాస్ వచ్చుంటాయి, బట్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ కెన్ బీట్ దిస్ మూవీ రాజమార్తాండ వారాహి. రాజమార్తాండ ఎనీవే, first of all, they chose me for a character in this. I was so impressed that I'm connected with the goddess Varahi because I have been a follower of Varahi Amavaru. I am connected to the Dasamahavidyalu, so I do a lot of pujas on this. So I felt really blessed. And after seeing the clippings, I just can't believe that I'm a part of this film. I'm so blessed. And I'm so grateful to the director, producer, for giving me an opportunity to be a part of this film. It was an amazing experience being a part of this film during the shooting also. And it has come under a good director who is very, very particular about the finishing and the moments. And though during the shooting he had a problem with his leg, he couldn't even walk. He used to hop and walk. But with all that pain, he has done a wonderful job. I think all of us should give him a big clap for that because it was not an easy task. I used to feel so bad for him. But then Varahi Amavaru stood by him and made him do the film completely. I'm so thankful to be a part of this film. Thank you so much. అందరికీ నమస్కారం అండి. మహేంద్రగిరి వారాహి టీజర్ మొన్న 1 month ముందు రిలీజ్ చేయడం జరిగింది. అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక 1 crore కోటి మీద డిజిటల్ వ్యూస్ రావడం జరిగింది. టీజర్ ఇంత అద్భుతంగా వచ్చింది కదా, వెరీ ఎర్లీ టు సే. మళ్ళీ చెప్పాలి ఈ టైంలోని, నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటారు కదా, డిజిటల్, అదంతా టీజర్ తర్వాత ఇమ్మీడియట్గా కంప్లీట్ అయిందండి. టీజర్ అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ అది. రెండోది, నాతో సహా ఈ సినిమాకి లైక్ ఇప్పుడు సంతోష్ గారు ఇందాక మేడం చెప్పినట్టు కాళ్ళు ఇరిగినా కొంటుకుంటూ షూట్ చేసిన రోజులు ఉన్నాయి. మేము అందరూ ఎంత నమ్మాము, మా అందరికన్నా ఎక్కువ నమ్మిన మన సుమంత్ గారు,
ప్రతిదీ రాత్రి ఫైట్ టైంలో హోల్ నైట్ ఆ చలిలో కూర్చోవడం, పొగంతా ఉన్నా లేదు సార్ మీరు వెళ్ళి క్యారవన్లో కూర్చుంటే లేదు లేదు నేను ఇక్కడే కూర్చుంటాను అనడం. అందరూ మన క్రూ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఎవ్రీ వన్ అందరికీ తెలుసు ఈ సినిమా అత్యద్భుతంగా వచ్చింది. చాలా మంచి సినిమా తీసాం. టీజర్ ఎలాగ వచ్చిందో ఐ ప్రామిస్ 2 పాటలు అలాగే వస్తున్నాయి, ట్రైలర్ అలాగే వస్తుంది, ఇంకా అంతే అద్భుతంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నాం. అండ్ లాస్ట్ బట్ లీస్ట్ ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను అనుకుంటున్నాను. మన అయ్యప్ప స్వామి పాటలు వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, యేసుదాస్ గారు పాడారు హరిహర వాసనం అనే పాట. ఎక్కడ చూసినా ఆ పాటలు వస్తాయి. అయ్యప్ప స్వామి అనగా ఎలాగొస్తుందో వారాహి అని కానీ మా వచ్చే 2 పాటలు అంతే అద్భుతంగా వస్తుంది. అలానే ఇంతవరకు ఎవరు టచ్ చేయనిది, ఇప్పుడు ఒక సాంగ్ ఉంది లాస్ట్లోని, సినిమా లాస్ట్లోని అమ్మవార్ల మీద, దశమహా విద్యల మీద ఇంతవరకు ఎవరు ఊహించినది చూడని పాట కూడా ఒకటి వస్తుంది. అద్భుతమైన పాట అది. ముందు మంచి కంటెంట్ తోటి వస్తాం. ఐ ప్రామిస్ ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి సినిమాలో పనిచేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి చాలా ఇంత మంచి సినిమాలో పనిచేయడం చాలా అదృష్టం అండి. దీంట్లో ఫైట్స్ కూడా మా డైరెక్టర్ గారు మంచిగా డిజైన్ చేయించారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.